జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడితే మేము అలా అన్ని ఆపి ఆయన వంక చూస్తాం తెలుసా? ఆయన మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా? వెళ్ళి అడగండి తెలుసా? 10 మందిలో ఉన్నా కూడా దేవి గారు ఇలా రండి అని పిలుస్తారు. కమింగ్ టు ఎన్టీఆర్ గారు, నాకు అబ్బాయి మీద అమ్మ నేను చాలా చోట్ల విన్నాను ఆయన గురించి. ఆయన మాట ఇస్తే మాట, ఆయనకు ఒక పద్ధతి, చాలా మంచి మనిషి, ఉన్నది ఎలాగ స్ట్రైట్ గా మాట్లాడతారో అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు. వారి కంట్లో నేను తడి చూశాను. నా కంట్లో తడి వచ్చిందని అది ఎందుకు రావాలమ్మా, నేనెవరమ్మా? ఫస్ట్ టైం ఆయన చూస్తున్నాను నేను. వారు లేదమ్మా, అమ్మా మీకెందుకమ్మా, అయ్యో అమ్మా వస్తానమ్మా అన్నారు. నాకు అప్పుడు అనిపించిందండి ఇది కూడా నాది కాదు. ఆ అబ్బాయి అండి చెప్తుంటే మీకు తడి వస్తుందండి గంటలో, నేను చూస్తున్నాను నాకు వస్తుంది. ఈ ఎన్టీఆర్ అన్న అబ్బాయి దీంతో ఆగండి, అబ్బాయి మహనీయుడు అవుతాడండి అబ్బాయి. నేను ఇంతవరకు చెప్పిన అన్నీ జరిగింది, ఎందుకంటే మనసులో ఏం లేనప్పుడు ఎవ్వరు చెప్పినా జరుగుతాయి. ఎన్టీఆర్ గారు ఉట్టు యాక్టర్గా కాదండి, సమాజానికే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అవుతాడండి అబ్బాయి. ఆ పిల్లోడు కాలు స్ప్రెయిన్ అవ్వగానే తనకున్న స్టేటస్ గా పరిగెత్తుకుంటూ వచ్చి కాలు పట్టుకుని అమ్మా అయ్యో ఏమైంది అనాల్సిన అవసరమే లేదు. కాలు స్ప్రెయిన్ అయిపోయింది, స్కిడ్ అయ్యి ఆ ఫ్లోర్ లో స్కిడ్ అయ్యి 7 acres లో చేస్తున్నాం ఆ సాంగ్. నైట్ 2 o'clock చేస్తున్నాం. నేను వేరే షూట్ నుంచి ఈవినింగ్ వెళ్ళాను, నైట్ ఆ సాంగ్ చేస్తున్నాము. అది ఫినిష్ అయిన తర్వాత సెకండ్ టేక్కి వెళ్దాము అనవసరంగా చెప్పాను. అది ఇందాక బాగుంది కదమ్మా నేను చెప్తున్నాను కదా అన్నాడు. లేదమ్మా సెకండ్ టేక్ వెళ్దామని ప్రాక్టీస్ చేస్తుంటే స్కిడ్ అయింది కాదు. అలా ఇలా చూసి వెళ్ళిపోయే వాళ్ళని కూడా చూసావు. అది చెయ్యొచ్చు కానీ చేయలేదు.